ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి గుర్తుందా, సరిగ్గా సంవత్సరం క్రితం పాత గుడ్డలు మూట కట్టి అటక మీద పడేశావు. పనికిరాని వస్తువులని, చిరిగిపోయిన బట్టలని, రంగు వెలిసిపోయాయని, సైజు కరెక్ట్గా లేదు అని, మురికిగా ఉన్నాయని, ఎంత ఉతికినా మరకలు వదలలేదని, నీకు పనికిరానివి, అక్కరకు రానివి, నువ్వు ఉపయోగించినవి ఒక మూట కట్టి అటక మీద పడేశావు, లేదా ఒక మూలన వేసేసావు, లేదా ఒక కబోర్డ్లో దాచిపెట్టావు, లేదా ఒక మంచం కింద దాచిపెట్టావు. ఏదైతేనేంటి, సంవత్సరం క్రితం ఒక గుడ్డల మూట కట్టి అటక మీద పడేశావు. ఆ పాత గుడ్డలతో, పనికిరాని గుడ్డలతో పాటు ఒక విలువైన వస్తువుని కూడా పెట్టి మర్చిపోయావు. వెంటనే వెళ్ళి ఆ మూట విప్పి ఆ విలువైన వస్తువుని సొంతం తీసుకో. లేదంటే పొరపాటున ఆ గుడ్డల మూటను, పాత గుడ్డల మూటను ఎవరికైనా ఇచ్చేసావు అంటే ఆ విలువైన వస్తువు కూడా ఆ పాత గుడ్డలతోటే వెళ్ళిపోతుంది. ఇప్పటికే నువ్వు ఆ వస్తువు కోసం ఇంట్లో వెతుక్కుంటున్నావు, గుర్తు చేసుకుంటూనే ఉన్నావు, అది కనిపించటం లేదని బాధపడుతూనే ఉన్నావు. అది సరిగ్గా అక్కడే ఉంది. కావాలంటే వెళ్ళి ఆ మూటను ఒక్కసారి విప్పి చూడు, నీ సాయి మాట నిజం అనిపిస్తుంది. కానీ జాగ్రత్త, ఇప్పుడు ఈ వీడియో పూర్తి అయిపోగానే, ఈ సందేశం పూర్తి అవ్వగానే నువ్వు ఆ పాత గుడ్డల మూటను విప్పి చూడాల్సిందే. ఇది నీ సాయి ఆజ్ఞ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశం తెచ్చారండి. అసలు బాబా గారి మాటలు ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే ఎంతో నిగూఢ అర్థం దాగి ఉంటుంది. అవి వింటే కానీ, పూర్తిగా అర్థం చేసుకుంటే కానీ, మనసు లోతుల్లోకి తీసుకుంటే కానీ మనకు అర్థం కావు. అలాంటి సందేశం తెచ్చారండి. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక గురువు గారండి, ఇంత నమ్మకంగా ఎప్పుడు ప్రతిసారి ఎందుకు చెప్తానంటే, నేను కూడా కొన్ని సమస్యలకి ఈయన దగ్గర పరిష్కారం తీసుకున్నాను కాబట్టి, నాకు మంచి రిజల్ట్ అనేది ఇచ్చారు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాను. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత మొండి సమస్యలు ఉన్నా, ఎంత కఠినమైన సమస్యలు ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కట్టుకున్న వారికి కానీ, కడుపును పుట్టిన బిడ్డలకు కానీ, తోబుట్టువులు కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. కానీ వాటి నుంచి బయటపడాలి, లేకపోతే జీవితం నరకంగా ఉంది, వాళ్ళకు తెలిస్తే కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది అన్న విధంగా కొన్ని సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయండి. ఎలాంటివైనా సరే ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా ఈ గురువు గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య రాజు గారు. #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9666987222. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి వెంటనే ఇప్పుడు నీ సాయి చెప్పిన పని చేసి తీరాల్సిందే. నీ సాయి మాటని తూచా తప్పకుండా పాటించాల్సిందే. అసలు ఆ పాత బట్టల మూట వెనుక ఉన్న మర్మం ఏంటి, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి, అందులో దాగి ఉన్న విలువైన వస్తువు ఏంటి బాబా అంటూ నీ మనసులో సందేహం అన్నది చెలరేగి ఉంటుంది కదా. తేనెటీగల్లా నిన్ను చుట్టుముట్టేసి ఉంటుంది. అన్నీ కూడా వివరంగా చెప్తాను, కాసింతసేపు ఓపిక పట్టు బిడ్డ. ఎందుకంటే నీ ఇంట్లో అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద ఇల్లు, అందంగా ఉంది, కావలసినవన్నీ ఇంట్లో ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ నీ ఇంట్లో నుంచి పాత బట్టల మూటని బయటికి పడవేయాలి అంటే మాత్రం మనసు ఒప్పదు కదా. ఒకసారి చూడు,
నీ ఇంట్లో ఎన్ని పాత బట్టలు ఉన్నాయో చూడు, పనికిరానివి ఎన్ని ఉన్నాయో చూడు, నువ్వు వేసుకొనివి ఎన్ని ఉన్నాయో చూడు, నువ్వు ఉపయోగించకుండా ఉన్నవి ఎన్ని ఉన్నాయో చూడు. కానీ నువ్వు ఉపయోగించవు, ఎవరికి ఇవ్వవు, బయట పడవేయవు. ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ నువ్వు విన్నావు అంటే వెంటనే ఆ బట్టల మూటను తీసి విసిరి దూరంగా పడేస్తావు బిడ్డ. నీ జీవితాన్ని మార్చే కథ. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో చెప్పే కథ. అసలు ఆ గుడ్డల మూటలో ఉన్న రహస్యం ఏంటో చెప్పే కథ. అందులో ఉన్నది ఒక వస్తువు ఉంది, అయితే అది విలువైనదా, విలువ కానిదా, పనికొచ్చేదా, పనికి రాని వస్తువా, వివరంగా చెప్తాను. ఒక్క 2 నిమిషాలు విను. ఎందుకంటే ఈ కథ విన్నావు అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ పాత బట్టల మూటని ఖచ్చితంగా బయటపడేస్తావు. ఇక్కడ ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకుని ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ ధ్యానించుకుని ఒక్కసారి కామెంట్ బాక్స్ లో రాయి. ఎందుకంటే నువ్వు ఇలా రాయగానే నీ మనసులో ఉన్న కష్టం కానీ, భారం కానీ, భయం కానీ ప్రతి ఒక్కటి నాకు అర్థమవుతాయి. ప్రతి ఒక్కటి కూడా నేను తీర్చేస్తాను. నీ చిరునామా నా గుండెల మీద నేను ముద్రించుకుంటాను. కాబట్టి ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ బాక్స్ లో రాయి తల్లి. అయితే ఒక కథ చెప్తానన్నాను కదా, జాగ్రత్తగా విను. ఒక రాజుగారి భవనం. ఆ భవనానికి దగ్గరలో ఒక బిచ్చగాడు నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు బిచ్చగాడేమో ఆ రాజప్రసాదం గోడల మీద ఒకటి రాసి ఉండటం చూస్తాడు. అక్కడ ఏం రాశారో తెలుసా? రాజుగారు త్వరలో విందు ఇస్తున్నారు. అయితే ఆ విందుకి రాచరికపు దుస్తులు వేసుకున్న అందరూ ఆహ్వానితులే అని చెప్పి ఆ గోడల మీద రాసి ఉంటారు. చూస్తాడు. అప్పుడు ఈ బిచ్చగాడికి అనిపిస్తుంది, ఎప్పుడూ నేను ఎంగిలి మెతుకులే తింటున్నాను, ఎవరైనా ముష్టి వేస్తే తప్ప నాకేమీ రాదు కదా, నేను కూడా ఆ విందులో పాల్గొంటే బాగుంటుంది కదా, ఒక్కసారి ఆ విందును చూడాలని ఉంది అని చెప్పి అనుకుంటాడు. కానీ లోపలికి వెళ్ళటం ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఎందుకంటే తన దగ్గర రాచరికపు దుస్తులు లేవు, తను ఒక బిచ్చగాడు. అలా అనుకుని ధైర్యం చేసి ఆ రాజభవనం దగ్గర కాపలాదారుడు ఉంటాడు. అక్కడికి వెళ్ళి అడుగుతాడు, నేను ఒక్కసారి రాజుగారికి నా బాధ చెప్పుకోవాలి అనుకుంటున్నాను, లోపలికి పంపిస్తావా అంటే లోపల అనుమతి తీసుకొని ఆ బిచ్చగాడినేమో లోపలికి పంపిస్తారు. ఆ సమయంలో రాజుగారు అక్కడ ప్రజల కష్టాలను, బాధలను అన్నింటినీ వింటున్నారు. ఈ బిచ్చగాడు కూడా రాజుగారి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడు. అప్పుడు రాజుగారు, ఏంటి సంగతి, నీ కష్టం చెప్పు అంటూ అడుగుతాడు. అప్పుడు ఈ బిచ్చగాడు అంటాడు, రాజా, మీరు ప్రకటన వేయించారు కదా, మీరు విందు ఇస్తున్నారని, కానీ రాచరికపు దుస్తులు నా దగ్గర లేవు, నాకు కూడా విందులో పాల్గొనాలని ఉంది, మీ దుస్తులు ఏవైనా ఉంటే ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు రాజు నవ్వి ఏం చేస్తాడో తెలుసా? కొత్త బట్టలు కొనిచ్చి ఈ బిచ్చగాడికి ఇప్పిస్తాడు. రాజుగారు అప్పుడేమో ఆ బిచ్చగాడితో చెప్తాడు, ముందు ఇవి చాలా కొత్తవి, ఎప్పటికీ చిరిగిపోవు, దీనికి మురికి కూడా పట్టదు, కాబట్టి నువ్వేమో ఇవి వేసుకుని రావచ్చు అని ఆ బిచ్చగాడికి ఈ బట్టలు ఇస్తే ఆ బట్టలు ఆ బిచ్చగాడికి సరిగ్గా సరిపోతాయి. ఎంతో ఆనందంతో, సంతోషంతో వెళ్ళిపోతాడు. సరే, రాజుగారు విందు ఇచ్చే రోజు వచ్చేసింది. ఈ బిచ్చగాడు కూడా విందుకు వచ్చాడు. కానీ అతని చేతిలో అందుకు మునుపు పాత బట్టలు ఉన్నాయి. ఆ పాత బట్టల మూట మాత్రం ఎక్కడ పక్కకు పెట్టుకున్నా ఆ మూటతో వస్తున్నాడు. పాత బట్టల మూటను మాత్రం ఎక్కడ వదలటం లేదు. విందులో పాల్గొని తింటున్నంతసేపు కూడా అతనిలో భయం. ఆ భయం ఏంటో తెలుసా? తన మూటను ఎవరైనా తీసుకెళ్ళిపోతే, ఎవరైనా లాక్కెళ్ళిపోతే, ఎవరైనా దాన్ని దొంగలించేస్తారేమో, ఒకవేళ తన దగ్గర ఉన్న ఈ బట్టలు చిరిగిపోతే వేసుకోవటానికి ఆ బట్టలు ఉండవేమో అనే ఆలోచన, అదే ఆలోచనతో తింటున్నాడు. ఈ ఆలోచన, ఈ భయం వల్ల అక్కడ ఉన్న ఆహార పదార్థాలన్నింటినీ ఆస్వాదించలేకపోతున్నాడు. ఆ పదార్థాల యొక్క రుచిని ఆస్వాదించలేకపోతున్నాడు. భయం మాత్రం మనసులో ఉంది. సరే, ఏదో ఒకలాగా కాని చేశాడు, వెళ్ళిపోయాడు. అతను కొత్త బట్టలు ఎప్పటికీ కూడా రాజుగారు చెప్పినట్టు చిరగలేదు, మురికి పట్టలేదు, కొత్త బట్టల్లానే మెరిసిపోతున్నాయి. కానీ రాజుగారి మాట మీద అతనికి నమ్మకం లేదు, నమ్మకం కుదరటం లేదు. ఏమో, ఒకవేళ ఎప్పుడైనా చిరిగిపోతే, ఎప్పుడైనా మురికి పడితే, వేసుకోవటానికి నా దగ్గర కొత్త బట్టలు లేవు కదా, నా పాత బట్టల్ని వదిలేస్తే ఎలాగా అని చెప్పి ఆ పాత బట్టల మూటనే పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇక్కడ ఊర్లో అందరూ అతన్నేమో పాత బట్టలవాడు అని పిలవటం మొదలుపెట్టారు. అలా పిలుస్తున్నా సరే ఆ పాత బట్టల మూటను మాత్రం అసలు విడిచిపెట్టట్లేదు. ఒకరోజు బిచ్చగాడికి జబ్బు చేస్తుంది, మంచాన ఉంటాడు.
ఆ విషయం రాజుగారికి తెలుస్తుంది. రాజుగారేమో ఆ బిచ్చగాడిని చూడాలి అనుకుంటారు. ఎందుకంటే అసలు ఎవరూ అడగని విధంగా తన దగ్గరికి వచ్చి ఆ కోరిక కోరాడు కదా, కాబట్టి అతన్ని చూడాలి అనుకుంటాడు. అతని దగ్గరికి వెళ్తాడు. ఆ మంచం మీద ఆ పాత బట్టల మూట అలానే ఉంది. అలాగే పాత బట్టల మూటను వదలకుండా అలా అంటి పెట్టుకున్నాడు. అప్పుడు రాజుగారు చూసి అనుకుంటారు, ఇతనికి ఎంత మంచి బట్టలు ఇచ్చినా, ఎంత సంతోషాన్ని ఇచ్చినా తన పాత బట్టల మూటను మాత్రం వదలలేదు కదా. కొత్త బట్టలు ఇచ్చిన ఆ ఆనందాన్ని, సంతోషాన్ని అతను అనుభవించలేదు కదా. ప్రతి క్షణం కూడా ఆ పాత బట్టల మూట ఎక్కడ పోతుందా అని దాన్నే మోసాడు, భయపడుతూ బతికేశాడు. విధిరాత ఎవడు తప్పించగలడు అని చెప్పి అనుకుంటూ రాజుగారు వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించు. నీ ఇంట్లో ఏం జరుగుతోంది? ఏం చేస్తున్నావు? నువ్వు కూడా ఈ బిచ్చగాడిలాగానే ఎంత మంచి బట్టలు కొన్నా, ఎంత ఖరీదైన బట్టలు కొన్నా, ఎంత విలువైన బట్టలు కొన్నా ఉన్నా నీకు పనికిరాని, మురికి పట్టిపోయినా, చిరికి పట్టిపోయినా పాత బట్టలని వదిలించుకుంటున్నావా? బయట పడేస్తున్నావా? ఎవరికైనా ఇస్తున్నావా? లేదు. నీతో అలా అంటి పెట్టుకుని ఉన్నావు. ఆ పాత బట్టలు బయటికి వెళ్ళిపోతే నీ సామ్రాజ్యం మొత్తం ఎక్కడ బయటికి వెళ్ళిపోతుందో అన్న భయంలో, భ్రమలో బ్రతికేస్తూ ఉన్నావు. ఇదే తప్పు నువ్వు కూడా చేస్తున్నావు. ఇక్కడ పాత బట్టల మూట అంటే కేవలం పాత బట్టలకి సంబంధించిన విషయమే కాదు తల్లి, నీ గతానికి సంబంధించిన విషయము కూడా. ఎందుకంటే గతం, దాన్ని వదిలిపెట్టకుండా ఆ పాత బట్టల మూటని నీ మనసు అనే ఇంట్లో అలాగే ఉంచుకొని నువ్వు భగవంతుడికి ఎంత మంచి జీవితాన్ని ఇవ్వమని కోరినా, భగవంతుడు నీకు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చినా, మంచి జీవితాన్ని గుర్తుపెట్టుకోకుండా గతాన్ని తలుచుకొని బాధపడుతున్నావు. ప్రతి క్షణం నీ జీవితాన్ని నువ్వే నరకప్రాయం చేసుకుంటున్నావు. ఇది విన్న తర్వాత నీకు కూడా అనిపించింది కదా, నిజమే కదా, నేను కూడా ఈ పాత బట్టల మూటని ఇప్పుడే బయటికి విసిరేయాలి. గతంలో ఎన్నో జరిగి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, నన్ను బాధ పెట్టి కూడా ఉండొచ్చు. ఎంతో మంది నాకు కష్టాలని ఇచ్చారు, ఎంతో మంది కావలసినవి తీసుకుని వెళ్ళిపోయారు, ఎంతో మంది నా మనసుని గాయపరిచారు అనుకుంటూ ఆ బాధని మోస్తూనే ఉన్నావు. కానీ ఒక్కసారి గతం అనే ఈ పాత గుడ్డల మూటను బయట పడేసి చూడు. బయట పడవేసి భగవంతుడా, సాయి నువ్వే నాకు దిక్కు అని గతాన్ని గుర్తుకు చేసుకోకుండా నువ్వు కూడా ఈ పాత బట్టల మూటను బయట పడవేసి, నేను సాయి పాదాలను పట్టుకున్నాను, నాకేమీ జరగదు అంటూ ఒక్కసారి అనుకో. నిన్ను బాధ పెట్టినటువంటి ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాయే చూసుకుంటాడు. నువ్వు దేన్నైతే పట్టుకుని వదలకుండా ఉంటావో అది నిన్ను వదలదు. నువ్వు దాన్ని వదలలేవు. నువ్వు అప్పుడు సాయిని కూడా చేరుకోలేవు. ఈ పాత గుడ్డల మూట ఉంటుంది చూసావా, గతం అనే పాత గుడ్డల మూట, దాన్ని వదిలించుకోవటం చాలా చాలా అవసరం తల్లి. అయితే దీన్ని వదిలించుకోవాలంటే కష్టమే. ఎందుకో తెలుసా? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రయత్నించినా వదిలించుకోవటం అనేది చాలా కష్టంగా ఉంది. నువ్వు కూడా కష్టపడ్డావు, చాలా కష్టమే. కానీ ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా వదిలించుకోవటానికి ప్రయత్నించు. నెమ్మదిగా ఆ మూటలోని గుడ్డలన్నీ ఒక్కొక్కటి తీసి బయటపడవి. ఏదో ఒక రోజు ఆ పాత గుడ్డల మూట ఖాళీ అయిపోతుంది కదా. నీ గతం కూడా అంతే. ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క కష్టము, ఒక్కొక్క బాధ తీసి బయట విసిరి పడేస్తూ ఉండు. అన్ని ఒక్కసారి తీసి పడేయలేవు గుట్టలాగా. ఒక్కొక్కటి తీసి పడే, ఖాళీ అయిపోతుంది. ఒక్కరోజు ఖాళీ అవుతుంది. అది ఒక్క రోజే కాకపోయినా మెల్లిమెల్లిగా నిదానంగా ఖాళీ అవుతుంది. గతాన్ని పట్టుకొని ఏడవటం వల్ల ఏం వస్తుంది నీకు? ఏం జరుగుతుంది? ఏం ఒరుగుతుంది? రాత్రంతా ఏడ్చినా నిన్నటి రోజు మళ్ళీ తిరిగి వస్తుందా? నిన్ను ముంచేసిన వాడు మళ్ళీ వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాడా? నీకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది జరిగినట్టుగా మారిపోతుందా? ఎందుకు ఆ గతాన్ని పట్టుకొని నీ ప్రస్తుతాన్ని నువ్వే చేతులారా చంపేసుకుంటున్నావు? కథలో బిచ్చగాడు అదే చేశాడు. మంచి బట్టలు ఉన్నా కూడా మురికి బట్టల గురించే ఆలోచించాడు. పోనీ ఆ మురికి బట్టలు ఎప్పుడైనా వేసుకున్నాడా? వేసుకోలేదు. కానీ ఆ పాత మూట మీద మమకారంతో జీవితాంతం ఏడుస్తూనే ఉన్నాడు, భయంతో బతికేశాడు. ఎవరైనా దొంగలిస్తారా? ఎవరైనా లాక్కుంటారా? ఎవరికి అవసరం ఉంది ఆ చిరిగిపోయిన బట్టలు, ఆ పాత బట్టలు? కానీ అతని భయం వదలలేదు. నువ్వు కూడా నీ గతం అనే పాత బట్టల మూటని, పాత గుడ్డల మూటని నీ దగ్గర ఉంచుకొని అలా భయంలో బతికేస్తున్నావు. మనశ్శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా, ఆనందం అన్నదే లేకుండా భయంతో బిక్కుమంటూ
కంటి నిండా నిద్ర లేక, కడుపార తిండి లేక ఇలా బతికేస్తూ ఉన్నావు. అనుక్షణం దాన్నే తలుచుకుంటూ ఉన్నావు. అది కష్టపెడుతుంది అని తెలిసినప్పుడు దాన్ని పక్కకి తోసేయాలి. అది భయపెడుతుంది అన్నప్పుడు దాని నుంచి దూరంగా రావాలి. దాని నుంచి మనసుని పక్కకి మార్చుకోవాలి. అంతేకాని అనుక్షణం దాన్ని పదే పదే తవ్వుకొని నువ్వు ఆలోచించి భయపడుతూ ఉంటే నీ జీవితమే నరకం అవుతుంది. ఇక్కడ ఎవరికీ కూడా ఉపయోగం. ఈ రోజు సరిగ్గా అందరి పరిస్థితి ఇలానే ఉంది తల్లి. దాదాపు కూడా ఇలానే ఉంది. సాయి ఈ రోజు నీకు ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు. ప్రశాంతంగా బతికే ఎన్నో అవకాశాలు నీ చుట్టూ పెట్టాడు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుని ఆ బాధను నీ మనసు అనే ఇంటిలో మోస్తూనే ఉన్నావు. దాన్ని బయటకు పంపట్లేదు. నీ మనసు అనే ఇంటిని గోడౌన్ చేసినట్టుగా నీ మెదడును కూడా ఒక చెత్త కుప్పగా మార్చేస్తున్నావు పనికి మాలిన ఆలోచనలతో. గుర్తుపెట్టుకో, గతం అనేది విరిగిపోయిన అద్దం లాంటిది. దాన్ని అలాగే పట్టుకొని చూస్తూ కూర్చుంటే నీ చేతులు తెగిపోతాయి తప్ప ముఖం స్పష్టంగా కనిపించదు. గతాన్ని మార్చటం ఎవ్వరి తరము కాదు. కానీ ఆ గతాన్ని అక్కడే వదిలేసి వర్తమానంలో నీ జీవితాన్ని ఒక అద్భుతమైన కావ్యంగా మార్చుకోవటం 100% కూడా నీ చేతుల్లోనే ఉంది తల్లి. ప్రయత్నం చేసి చూడు. ఈ రోజే గతం అనే పాత గుడ్డల మూటను బయటకు విసిరేయి. ఆ తర్వాత అనుక్షణం కూడా నీ సాయి నీతో ఉంటాడు. నిన్ను మంచి దారిలో నడిపిస్తాడు. ఇప్పుడు నీ మనసులో ఉన్న భయము, ఈ కంగారు, మనశ్శాంతి లేకపోవటం, ప్రశాంతత లేకపోవటం ఇవన్నీ తొలగిపోతాయి. ఒక ప్రశాంతత వస్తుంది. నీ జీవితంలో నువ్వు ఏం చెయ్యాలో నీకు దారి తోస్తుంది, దిక్కు తోస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, పనికిరాని చిరిగిపోయిన, రంగు వెలిసిపోయిన, మురికిగా ఉండి మరకలు పట్టిపోయిన ఆ పాత గుడ్డల మూటని దాచిపెట్టావని. నీ గతం కూడా ఇదే. నీ గతమే ఇది. అక్కడ ఎన్నో గాయాలు ఉన్నాయి, మాసిపోని మరకలు ఉన్నాయి, ఎవరికీ చెప్పుకోలేని బాధ ఉంది, కన్నీళ్లు ఉన్నాయి, దుఃఖం ఉంది. వాటన్నింటినీ కూడా రోజుకు ఒక్కొక్కటి తీసి దూరంగా పడే. నీ జీవితంలో మనశ్శాంతి వస్తుంది. ఆ గుడ్డల మూటలో దాచిన విలువైన వస్తువు ఏంటో తెలుసా? ప్రశాంతత. నిశ్చింతగా బ్రతకటం, ఆనందంగా జీవించటం. మరి ఆ పాత గుడ్డల మూటలో నుంచి ఈ విలువైన వస్తువుని ఏరుకుంటావని ఆశిస్తున్నాను అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారాం.